రాష్ట్రంలో బరువు తగ్గించే మందుల అమ్మకాలపై డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అధికారులు కొరడా జులిపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న 43 మెడికల్ షాపుల్లో ఆగస్టు 14న తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతి లేకుండా మందుల విక్రయాలు, నకిలీ మందులు, సేల్స్ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మౌంజారో, ఒజెంపిక్, రెబెల్సస్, వెగోవి వంటి సమాగ్లూటైడ్ ఆధారిత మందుల విక్రయాలపై డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఫోకస్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 43 మెడికల్ షాపులకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆన్లైన్లో బరువు తగ్గించే మందులు కొనుగోలు చేసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమతి లేని వెబ్సైట్లు, వ్యక్తుల నుంచి మందులు కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించారు. రమేష్ చెప్పండి, పూర్తిగా 43 షాపుల పైన అటు పూర్తిగా అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తుంది, వాళ్ళకు షోకాజ్ నోటీసులు అందించినట్టుగా. అయితే ఇలాగ డ్రగ్స్ అసలు సంబంధం లేని బరువు తగ్గించే డ్రగ్స్ మెడికల్ షాపులలో అమ్ముతుంటే ఇంతవరకు అధికారులు ఎందుకు దాడులు చేయలేకపోయారు? ఇంతవరకు ఎందుకు వాటిని కంట్రోల్ చేయలేకపోయారు? అథారిటీ అయితే రెగ్యులర్గా ఈ తనిఖీలను నిర్వహిస్తుంది రవిచంద్ర. ముఖ్యంగా బరువు తగ్గించేటువంటి మెడిసిన్స్కు సంబంధించి స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ఈ తనిఖీలను అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. బరువు తగ్గించేటువంటి మెడిసిన్లో వాడేటువంటి సెమీగ్లూటెడ్ కాంబినేషన్లో ఉండే జనరిక్ మందులకు సంబంధించినటువంటి అంశంపై స్పెషల్ డ్రైవ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులను అయితే DCI నిర్వహించింది. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారో వాటికి సంబంధించి దాడులు చేయడం జరిగింది. అయితే ఈ దాడుల్లో ప్రధానంగా వెయిట్ లాస్కు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏదైతే సేల్స్ చేస్తున్నారో వాటికి సంబంధించి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడం, దాంతోపాటు రికార్డ్స్ ఏదైతే సేల్స్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఎవరైతే మెడిసిన్ కొనుగోలు చేశారో వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్యాకింగ్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ ఎక్కడ, దాని కంపెనీ ఎవరు ఏంటి అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. అట్లాంటి వివరాలు కూడా లేనట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సేమ్ టైం కస్టమర్ ట్రాకింగ్ సంబంధించిన అంశాలను కూడా డ్రగ్ సెల్లర్స్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నిటి కూడా ఉల్లంఘించినటువంటి 43 షాపులకు సంబంధించి నోటీసులు, షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే డ్రగ్స్ యాక్ట్ 1940కి సంబంధించినటువంటి రూల్స్ వైలేషన్ చేసినటువంటి ఈ 43 షాపులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినటువంటి DCI అధికారులు అదే సమయంలో ప్రజలకు కూడా సూచన చేయడం జరిగింది. ఈ కాలంలో ప్రధానంగా వెయిట్ లాస్కు సంబంధించి కాన్సన్ట్రేషన్ పెరిగిన నేపథ్యంలో ఈ వెయిట్ లాస్ డ్రగ్స్కు సంబంధించినటువంటి బిజినెస్ సెమీగ్లూటెన్ కాంబినేషన్లో వాడుతున్న మెడిసిన్ అయితే అందరికీ బాడీలకు సరిపోకపోవచ్చు, వారికి కొత్త అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది DCI అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రొఫెషనల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహా మేరకే వాటిని కొనుగోలు చేయాలి. సేమ్ టైం ప్రిస్క్రిప్షన్ కూడా కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా మెడికల్ షాపులు ఎక్కడైతే డ్రగ్స్ సెల్లర్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా కంపల్సరీ చెక్ చేసుకొని కొనుగోలు చేయాలనేది వాళ్ళు సూచించారు. లైసెన్స్ లేనివ్వకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేయొద్దని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అలాగే ఓన్ ఐడియా మేరకు కూడా వెయిట్ లాస్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నటువంటి కస్టమర్లు కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆన్లైన్లో ఫేక్ మెడిసిన్స్ కూడా సేల్స్ అవుతున్నాయి, వారిని ట్రాకింగ్ చేయడం కూడా అసాధ్యం అవుతుంది. కాబట్టి వారికి ఏదైనా మెడిసిన్ కొనుగోలు చేసినటువంటి సందర్భంలో ప్రజలకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే కనుక వారిని ట్రాక్ చేయడం కూడా సమస్య అవుతుంది. కాబట్టి రిప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థల నుంచి సేమ్ టైం ప్రొఫెషనల్ డాక్టర్లు సూచించినటువంటి మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేయాలని DCI అధికారులు అయితే ఈ సందర్భంగా సూచించారు. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.